హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మా కొత్త ఇంటికాడ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్ని మేము మేకోవర్ అయితే చేస్తున్నాం. అంటే కొత్త ప్లాంట్స్ నాటి కొత్తగా చేసుకుందామని చెప్పేసి ఆ గార్డెన్ కోసం అయితే కొన్ని మొక్కల కోసం అయితే ఇక్కడ నర్సరీ దగ్గరలో ఉంటే ఆ నర్సరీకి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ అక్కడ గార్డెన్ ఉంది, కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే కొన్ని మందార మొక్కలు అండ్ పసుపు పూలు ఉంటాయి కదా, గొట్టం పూలు అంటారు అవి, ఇంకా మల్లెపూ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మేము ఎక్స్ట్రా ప్లాంట్స్ అయితే జోడించి ఇంకొంచెం మంచిగా డెకరేషన్ చేద్దామని చెప్పేసి మేము ప్లాంట్స్ కొనడానికి అయితే ఇక్కడ నర్సరీకి అయితే వచ్చాము. ఇక్కడ ఎక్కువ శాతం నేను ఏం తీసుకుందాం అనుకుంటున్నాను అంటే ఫ్లవర్ ప్లాంట్స్ అవి తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకని నేను కొన్ని ఫ్లవర్స్ పూసే అంటే పువ్వులు పూసే ప్లాంట్స్ అండ్ కొన్ని డెకరేషన్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటున్నాను. మాతో పాటు మా కజిన్ వాళ్ళు అండ్ వాళ్ళ పాప కూడా వచ్చారు. ఆ పాప అయితే చక్కగా క్యూట్గా ఆడుకుంటుంది ఇక్కడ నర్సరీలో. మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అసలు ఏ ప్లాంట్ తీసుకున్నా ఏదైనా సరే చాలా రీజనబుల్ రేట్లో కూడా ఉంది. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. మేము ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే మేము అక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏ ప్లేస్లో పెట్టాలి, ఎన్ని ప్లాంట్స్ కావాలో తర్వాత డిసైడ్ చేసుకుందాం. ఫస్ట్ గార్డెన్ వరకు మనకి గార్డెన్కి ఎన్ని ప్లాంట్స్ కావాలో అవే తీసుకెళ్దామని చెప్పేసి సో అవి వరకే తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇండోర్ ప్లాంట్స్ కాకుండా అవుట్డోర్ ప్లాంట్స్ వరకే తీసుకుంటున్నాను. అవి కూడా పువ్వులు వచ్చే ప్లాంట్సే తీసుకుంటున్నాను. పువ్వులు పూస్తే చాలా బాగుంటుంది కదా, మనం డైలీ ఆ మొక్కకు నీళ్ళు పోసి ఆ మొక్క రోజు కొన్ని పువ్వులు ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ దేవుడికి కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ పువ్వులు పూసే ప్లాంట్స్ అండ్ కొన్ని డెకరేషన్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో మా గార్డెన్ అయితే ఇలా ఉంది. సైడ్ మొక్కలు ఉన్నాయి కదండి, చూసారు కదా, అలా కొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట. మొత్తం ఇంకా అంతా ఖాళీగా ఉంటుంది. నా ప్లానింగ్ ఏంటంటే మధ్యలో కొన్ని రాళ్ళు వేసి అటు ఇటు మొక్కలు పెట్టి ఆ చివరన ఏదైనా బుద్ధుడు కానీ కృష్ణుడు కానీ పెడదామని చెప్పేసి నేను ప్లాన్ అయితే వేసాను అనమాట. సో చూద్దాం అది ఎలా జరిగిద్దో ఏంటో. ఇటు సైడు మల్లె మొక్క ఉందండి, చాలా పెద్దదయ్యింది. దాన్ని మళ్ళొక్కసారి దాన్ని ఆకులు అవన్నీ తీసి ఫ్లవర్స్ పూసేలా చేయాలి. అండ్ ఈ ఫ్లవర్స్ ఈ చెట్టు చాలా పెద్దదనమాట. మాకు ఇంకా దేవుడికి పూలు పెట్టడానికి ఇంకా కొరవ ఉండదు. ఎన్ని ఫ్లవర్స్ పూస్తుందంటే చాలా ఫ్లవర్స్ పూస్తుంది. అండ్ నీడగా కూడా ఉంది దానివల్ల. ఇక కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను అనమాట, కొంచెం నీడలో పెట్టాను. వీటన్నిటిని మేము ఇప్పుడు నాటుదాం అనమాట. యాక్చువల్లీ నేను కొన్ని నార్మల్ గులాబీ అంటే నాటు గులాబీలు తీసుకున్నాను, కొన్ని హైబ్రిడ్ గులాబీలు తీసుకున్నాను. అంతేకాకుండా ఇలా 2 షేడ్స్ వచ్చే డెకరేషన్ ప్లాంట్స్ అవి కూడా తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం పెరిగితే బాగుంటుంది కదా డెకరేషన్ ప్లాంట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసారు కదా, మందారం మొక్క కూడా ఉందండి. సో కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, ఇంకొన్ని మొక్కలు చేర్చితే ఇంకా బాగుంటుంది కదా గార్డెన్ అని చెప్పేసి ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా ఉంది. మాకు ఇంకా కర్రీస్లోకి వాడుకోవడానికి కరివేపాకు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ ఈ ప్లాంట్ వచ్చేసి కాగితం పూలు ఏదో అంటారు కదా, పింక్ కలర్లో వస్తాయి, ఆ ప్లాంట్ అనమాట. సో ఇలా కొన్ని మొక్కలు అయితే పెట్టాము. ఈ సైడ్ చూసారు కదా, ఇది ఒక ఫ్లవర్ ప్లాంట్ మేమే నాటాము. అండ్ ఇది కూడా డెకరేషన్ ప్లాంట్ బాగుంటుంది కదా అని చెప్పేసి అది నాటాము. అండ్ 100 వారాలు. అండ్ ఇది వచ్చేసి పసుపు కొమ్ముల మొక్క అంటారు కదా, ఆ మొక్క అనమాట. అండ్ కొన్ని డెకరేషన్ ప్లాంట్స్. ఇక్కడైతే అలోవెరా. ఇలా కొన్ని ఎక్కువ ఉపయోగపడే మొక్కల వరకే నేను నాటడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఈ గార్డెన్లోకి కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ తీసుకొస్తానని చెప్పాను కదా, మాకు బుద్ధుడు అయితే విగ్రహం దొరకలేదు, సో కృష్ణుడు దొరికిందనమాట. సో అందుకే ఈ కృష్ణుడి విగ్రహాన్ని అయితే నేను ఇక్కడ పెడుతున్నాను. యాక్చువల్లీ ఇది ప్లాస్టర్ బ్యారస్ అనమాట. సో కొంచెం ఎండకి వానికైతే ప్రాబ్లం అవుతుంది డెఫినెట్గా. కొన్ని రోజులు ఇది ఉంచి తర్వాత కొంచెం ఏదైనా మంచిది ఎండకి వానికి తట్టుకునేలాగా ఏదైనా విగ్రహం అయితే తీసుకుంటాము. చక్కగా గార్డెన్లో అలా ఒక స్టాచ్యూ ఉంటే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ కృష్ణుని చుట్టూ మొక్కలు నాటుతున్నాను అనమాట. నాటానుగా కొన్ని మొక్కలు నాటాను, ఇంకా కొన్ని మొక్కలు నాటుతున్నాను. చాలకపోతే ఇంకా తీసుకొచ్చి నాటాలన్నమాట. సో అలా ఫస్ట్ చూస్తున్నాను ఎక్కడ పెడదాము ఏంటి అని, ఆ ప్లేస్లో అక్కడ మొక్క పెడుతున్నాను అనమాట. తర్వాత వాటిని అక్కడ గొయ్యి తీసి నాటుతాను అనమాట. సో అలా ఏ విధంగా సెట్ అవుతుంది ఏంటని చెప్పేసి ఈ మధ్యలో మిడిల్లో బ్లాక్ రాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మేమే తెచ్చుకున్నాం అనమాట.
మధ్యలో రాళ్ళేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఫైనల్లీ గార్డెన్ అయితే ఎలా వస్తుంది ఏంటో చూపిస్తాను మీకు. బాగానే వచ్చింది. ఇంకా ఆ మొక్కలు కూడా పెరిగితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. నేను కొన్ని మొక్కలు నాటాను కదా, అవి ఇంకా పెద్ద అయితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి నా ఉద్దేశం. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మా అమ్మగారు అయితే నాకు చాలా హెల్ప్ చేశారు, ఆ మొక్కలన్నీ నాటారన్నమాట. అంతేకాకుండా మా హస్బెండు, మా చిన్నోడు, మా పెద్దోడు, నేను అందరం కలిసి గార్డెన్ కోసం చాలా కష్టపడ్డాం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే సిటీస్లో మనకి గార్డెనింగ్ పెంచుకోవాలంటే చాలా కష్టం. మనకి ఫ్రంట్ అసలు ప్లేసే ఉండదు, జస్ట్ పాట్స్లో పెంచుకోవడమే కుదురుతుంది కదా. సో అలా కాకుండా మేము తీసుకున్న హౌస్కి అయితే ఇలా గార్డెన్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఇది ఒక డ్రీమ్ అనమాట, ఒక గార్డెన్ పెట్టుకొని ఆ గార్డెన్స్లో ఇలా ప్లాంట్స్ అవన్నీ పెంచుకోవాలని నా డ్రీమ్ అనమాట. సో ఫైనల్లీ అయితే నెరవేరింది. సో అందుకని ఈ గార్డెన్ కోసం నేను చాలా కష్టపడుతున్నాను, నాకు కావాల్సినట్టుగా దిద్దుదామని. ఇక్కడ కొన్ని పాట్స్ తీసుకొచ్చాను అనమాట. అవేంటంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. వాటిలో నేనేం నాటుతున్నానంటే నాచు మొక్కలు అంటారు కదా, వాటిని నాటుతున్నాను అనమాట. జస్ట్ అవి చిన్న చిన్న మొక్కలు చేసి నాటితే అవే పెరిగిపోతాయి. చాలా ఈజీ అనమాట వీటిని ప్లాంటేషన్ చేయడం. సో నేను ఇక్కడ కొన్ని పాట్స్లో అయితే ఇవన్నీ నాటుతున్నాను. వీటిని నేను ఏం చేస్తానంటే హ్యాంగ్ చేస్తాను అనమాట. మాకు బ్యాక్గ్రౌండ్ దగ్గర హ్యాంగ్ చేయడానికి బాగుంటుంది. అంటే వేరే హౌస్కి మా హౌస్కి మధ్యలో చిన్న బ్యాక్గ్రౌండ్ లాగా ఉందన్నమాట. సో వాటికైతే నేను వీటిని హ్యాంగ్ చేస్తాను. యాక్చువల్లీ చాలా బాగా చెప్పాలన్నమాట. మా అమ్మగారు కానీ, మా పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ చాలా బాగా హెల్ప్ చేశారు నాకు ఈ గార్డెన్ సరి చేయడానికి అనమాట. ఎంత కష్టపడ్డామంటే చాలా కష్టపడ్డాము. నేను ఎలా అంటే ఎండలో పడి చేస్తే నేను ట్యాన్ అయిపోయాను అనమాట, అంతలా కష్టపడ్డాను. గ్రో ప్రదేశానికి చాలా ట్యానీగా ఉన్నాను. మీకు ఆ ఫొటోస్ వీడియోస్ అయితే షేర్ చేయలేదు, డెఫినెట్గా షేర్ చేస్తాను, కొంచెం టైం పట్టిద్ది అంతే. సో ఇక్కడ ఈ పాట్స్ అన్నీ అయితే రెడీ అయిపోయినాయి, ఇంకా హ్యాంగ్ చేసేయడం అనమాట. అండ్ కొన్ని జగ్గుల్లాగా ఉంటాయి అన్నమాట, వాటిల్లో కూడా నేను కొన్ని నాచు మొక్కలు అలాంటివి అయితే పెట్టాను. సో మీకు టోటల్గా మొత్తం అయితే చూపిస్తాను ఒకసారి. ఇవి తీసుకోవడం కూడా కలర్స్గా తీసుకున్నాను, కొంచెం కలర్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో గ్రీను, ఎల్లో, రెడ్, ఆరెంజ్, బ్లూ అలా అయితే తీసుకున్నాను. ఇంకో చూడండి ఇలా హ్యాంగ్ చేశాను అనమాట. మనకి ఈ ఫ్లవర్స్, ఈ ప్లాంట్స్ చక్కగా ఎదిగి మంచి మంచి పువ్వులు పూస్తాయి అన్నమాట, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఎవరైనా కానీ డెఫినెట్గా ట్రై చేయండి, ఇలాగ చాలా బాగుంటుంది. నాచు మొక్కలు చాలా అందంగా అనిపిస్తాయి అనమాట. ఇలా నాకు నచ్చిన కొన్ని ప్లాంట్స్ అన్నీ నాటాను అండ్ కృష్ణుడిని పెట్టాను. అండ్ వీటికి మధ్యలో నేను సోలార్ లైట్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఆ సోలార్ లైట్స్ చూపించడం మర్చిపోయాను నేను. ఆ సోలార్ లైట్స్ అండ్ ఇవన్నీ కలిపి పెడితే చాలా బాగుంది గార్డెన్. ఈ గార్డెన్ అంతా పెరిగిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి గార్డెన్ టూర్ అయితే చేస్తాను. అసలు ఎలా ఉంది, ఎలా పెరిగినాయి, ఎలా ఉంది అన్నీ మొత్తం నేను కంప్లీట్గా అయితే చూపిస్తాను. అండ్ ఏ ప్లాంట్స్ పెట్టానో కూడా మీకు కంప్లీట్గా దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా కొన్ని ప్లాంట్స్ వరకు నేను పెట్టి కొంచెం మధ్యలో స్టోన్స్ వేసి కృష్ణుని వేసి ఇలా నేను చాలా చేశాను అనమాట. ఈ మొక్కలు పెరిగితే ఇంకా బాగుంటుంది, ఇంకా అందంగా ఉంటుంది అనమాట. సో తర్వాత నేనైతే గార్డెన్ టూర్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. ఫస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ వస్తూనే ఉంటే చూసి నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.